అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ అయితే చేయండి. గత వీడియోలో అయితే లైనింగ్ కడిగేయడం చెప్పాను కదా, ప్రిన్స్ కట్ డిజైనింగ్ బ్లౌజ్. ఇది లైనింగ్ మాత్రమే చెప్పాను. ఈరోజు మెయిన్ బ్లౌజ్ పీస్ కడిగేసి చూపిస్తాను ఇలా అన్నది. ఫస్ట్ అయితే చూడండి, ఈ కినార్లు మనకు ఆపోజిట్లో ఉండే విధంగా పరుచుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్. మీకు ఒకవేళ ఇట్లా కడియడం ఇబ్బంది అనుకుంటే పిన్నిస్లు కూడా ఇక్కడ ఒకటి ఇట్లా పెట్టుకొని కూడా కదలకుండా ఉంటుంది, అట్లా కూడా చేసుకోవచ్చు. ఇక నాకు ప్రాక్టీస్ ఉంది కనుక నేనైతే ఇట్లా చేస్తాను. చూడండి, ఈ గల్ల కట్ చేసుకోకూడదు. కుట్టేటప్పుడు ఎక్కించిన తర్వాత ఇది లోపల భాగం కట్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇది మనం బుట్ట కుచ్చుల కోసం కదా, అందుకని నేనైతే డబుల్ ఫోల్డ్ చేస్తున్నా 2 వరుసలు. చూడండి, ఇది ఉంది కదా. మనకు కుచ్చులు ఎక్కువ కావాలి అనుకుంటే ఇక్కడ క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి. లేదు మనకు నార్మల్గా బాగా లేవద్దు, కొంచెం బాగా బుట్టలాగా రావద్దు, నార్మల్గా ఉండాలి, సింపుల్గా అనుకుంటే ఇది కొంచెం తక్కువ పెట్టించుకోవచ్చు. వీళ్ళైతే నాకు నార్మల్గానే పెట్టమని చెప్పారు, అందుకోసమని నేను మామూలుగా 3 ఇంచులు తీసుకుంటున్నాను అంతే. అయితే ఇక్కడ కూడా కుచ్చులు బాగా లేవాలి అనుకుంటే మాత్రము ఈ క్లాత్ కొంచెం ఇట్లా ఎక్స్ట్రా పెట్టుకొని ఇది సమానం తీసుకోవాలి. లేదు బాగా లేవద్దు, ఓన్లీ ఉన్నాయి అన్నట్టు ఉండాలి అని అనుకున్నటోళ్ళు మాత్రం సమానంగా పెట్టుకోవాలి. ఇక్కడ మాత్రం సేమ్ స్ట్రైట్ వెంటనే వేసుకోవాలి. చూడండి, మీకు ఇట్లా క్లాత్ కదులుతుంది అని అనుకున్నప్పుడు ప్రతిదానికి పిన్నిస్ ఇక్కడ ఒకటి గుండు పిన్నులు అయినా పర్లేదు, కాంటలు అంటారు కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇష్టం ఏదంటే అందుబాటులో అది పెట్టుకొని అయితే కడిగేసుకోవాలి. చూడండి, ఇక్కడ ఒక కష్టం పెట్టుకోవాలి. అయితే మనకు ఇట్లా కుచ్చులు పెట్టినప్పుడు ఇట్లా వస్తాయి కదా, అందుకోసం మనం 1 ఇంచు వదిలేసి ఇక్కడ కూడా అంటే ఇక్కడి నుంచెల్లా కుచ్చులు పెట్టడం స్టార్ట్ చేయాలి. ఇది పెట్టుకున్న నుండల్లా ఇంకెక్కువ కావాలనుకున్న వాళ్ళు ఇక్కడ వరకు ఇటు క్లాత్ ఎంత పెంచుకుంటే అంత కుచ్చులు ఇక్కడ వరకు వస్తాయి. నేనైతే ఇది నార్మల్గా కుట్టమన్నారు కాబట్టి సేమ్ అదే విధంగా ఇప్పుడు మనం ఇక్కడైతే కష్టపెట్టుకున్నాం కదా,
ఇక్కడ సేమ్ ఇది కూడా సేమ్ మనం లైనింగ్ ఎంత ఉందో కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసుకోండి. ఎందుకంటే లైనింగ్ అంటే పోగులు వెళ్ళాయి, కానీ ఇది బ్లౌజ్ పీస్ ఇది సిల్క్ క్లాత్ కాబట్టి ఆ పట్టు క్లాత్ కంప్యూటర్ వర్క్ వేయించుకుంటారు కదా, అది పోగులు వెళ్తే ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం కుట్టు పెట్టినాక అక్కడ కట్ చేసుకోవచ్చు. అందుకని కొంచెం ఎక్స్ట్రా అంతే. కుట్టు కొంచెం అటు ఇటు అయినా కూడా మనకి ఇబ్బంది లేకుండా స్టిచ్ చేసుకోవచ్చు. నేను గల్ల ఇది క్రాస్ పట్టీ. కొంచెం తక్కువ పడింది కదా, పర్లేదు. ఒకవేళ మనం ఇది ఎక్స్ట్రా కొంచెం ఎక్కువ పెట్టుకున్నాం కదా, అడిగడికి వస్తే పర్లేదు. అయితే ఈ క్లాత్ మళ్ళీ పైపింగ్కి మనం పట్టీలకు అవసరం ఉంటుంది కాబట్టి నేను వేస్ట్ అయిపోద్దని అడ్జస్ట్ చేసి పడేస్తున్నా. ఇది 80 సెంట్ల పీస్ మాత్రమే. చూడండి, లైనింగ్ పీస్ ఉంది కదా, మనం ఉక్స్ పట్టి కాజా పట్టి ఫస్ట్ కడిగేసి పెట్టుకుందాం. ఇదైతే వెన్ను పట్టి కోసము. మనం వెన్ను పట్టికి పైపింగ్ వేసుకోవాలంటే పైపింగ్ పర్ఫెక్ట్ నేర్చుకుంటే ఇవన్నీ చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, చూడ్డానికి కూడా అందంగా కనబడతాయి. వెన్ను పట్టి కోసము ఇది కాజాల పట్టీకి. ఇది ఉక్స్ పట్టీ. కటింగ్ పూర్తి అయిపోయింది. ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.